పక్కకి ఈడ్చిన ట్వీట్ చేసి అతను ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకందరికీ అర్థమవుతుంది. మాట్లాడితే నాకు భద్రత లేదు అని మాట్లాడతారు. మేము ఎంత క్లియర్గా Z+ సెక్యూరిటీ అనే పర్సన్కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఈవెందో ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకి ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది. కానీ ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. మేము ఇచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు, ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన. కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక Z+ సెక్యూరిటీ వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం. అంటే నేను ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నానండి, ఎవరి భద్రత గురించైనా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా భద్రత కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మొన్న రీసెంట్గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లి విషయంలోనే రప్పా అని చెప్పి నేనే మాట్లాడాను. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. నేను 2-3 సందర్భాల్లో నేను చూశానండి. ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలి పట్టుకుంటాడు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు. జెండా పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను. మీకు ఒక పక్క నుంచి గొడ్డలి పట్టుకుంటాడు, ఒక పక్క నుంచి జెండా పట్టుకుంటాడు. వీడు మళ్ళీ వైసీపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొకడు మీరేమీ చేయలేరు, ఏం చేస్తారు మేము చూస్తామంటాడు. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా తప్పేంటి, ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది? దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి.